అబ్బా! చిన్నగున్నప్పుడు మా ఇంటెనక పెరట్ల మల్లె చెట్టు, బంతి పూల చెట్టు, కనకాంబరాల చెట్టు, గులాబీ పూల చెట్టు పెట్టినా. ఆటికి నీళ్లు నేనే వద్దును. పువ్వులు కూడా మంచిగా పూసేటి. నాకు జడకు సరిపోగా మిగిలితే మా దోస్తులకు ఇచ్చేదాన్ని. కానీ కొన్ని రోజులలోనే చెట్లు ఎండిపోయేటి. నేనేం చేస్తుంటి మళ్ళా కొత్తవి పెడుతుంటి. కొన్ని దినాలకు అవి కూడా ఎండిపోవుడు. ఎప్పటికి గిదే నడిచేది. నాటిన చెట్టు ఎండిపోకుండా ఎలకాలం పువ్వులు పూస్తే ఎంత మంచిగుండో అని అనిపించేది తెలుసా. మీరెన్నడన్నా నూరేండ్లు బతికిన పూల చెట్టును చూసినారుల్లా? ఏ మనుషులకే గ్యారెంటీ లేదు, ఇక పూల చెట్లకేముంటది అని అనుకుంటురు కదా. కానీ గీ పూల చెట్టు వయసు 120 ఏండ్లు. ఇప్పటికి ఎట్లా నిగనిగలాడుతున్నదో చూడుండ్రి. పచ్చ పచ్చని ఆకులల్లా గుబురు గుబురు పువ్వులు పూస్తున్నాయి కదా. ఇదొక్కటే 256 పువ్వులను పూసిందట. ఈ చెట్టు పువ్వులు తెంపుకొని వీళ్ళ నాయనమ్మలు అమ్మమ్మలు ఇప్పుడు వీళ్ళు పెట్టుకుంటాన్రట. ఆనలు కొట్టినా కరువు వచ్చినా ఈ చెట్టు అయితే ఎండిపోలేదని జనం ఫోటోలు తీసుకొని మురిసిపోతాండ్రు. ఏండ్ల సంధి 3 పువ్వులు 6 ఆకులన్నట్టు పైలంగున్నదంటే అప్పట్లో ఏ పుణ్యాత్ముడు పెట్టిండో. కానీ చెట్టుకు గట్టి కాపల పెట్టుండ్రి సార్లు.